అనేది గొప్ప విషయం. అంటే కేబినెట్ లో చాలా మంది మంత్రులను చూసాం, అంటే మధ్యలోనే చాలా మందిని మార్చారు. ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ వరకు 5 ఏళ్ల పాటు కంప్లీట్ గా మీరు ఉండగలిగారు. ఎలా అనిపిస్తుంది జగనన్నది చూస్తుంటే మీకు? అంటే బేసికల్ గా నేను అంటే 14 నుండి 19 వరకు కొవ్వూరులో వర్క్ చేసినప్పుడు అండి, మేము కష్టపడిన విధానము నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి ప్రచారాల్లో పాల్గొనడం, ప్రతి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాల్లో పాల్గొని, అప్పుడు ఒకటే మాకు ఉన్నింది ఏంటంటే ఇక్కడ నుండి మేము గెలవాలి, ఎమ్మెల్యేగా గెలవాలి కొవ్వూని. నిజంగా మేము పడిన కష్టానికి దేవుడి దయ వల్ల జగనన్న వేవ్ మంచిగా వచ్చి 19లో మేము అక్కడ 25,000 మెజారిటీతో గెలవడం జరిగింది. అంటే కొవ్వూరు అనేది టీడీపీకి స్ట్రాంగ్ కాన్స్టెన్సీ, అలాంటి దాంట్లో దగ్గర అక్కడ 25,000 అంటే సో మేమంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే పడిన కష్టానికి ఫలితం వచ్చింది అనేది హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత ఇంకా దేని గురించి ఆలోచన చేయలేదండి. అంటే క్యాబినెట్లో ఉండాలని కానీ ఉంటున్నామని కానీ ఏది లేదు, అసలు థాట్ చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే 151 గెలుచుకున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, మన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా గవర్నమెంట్ మంది కాబట్టి ఏ పని అయినా చేయగలం అనే ఒక ధైర్యంతో నా దగ్గర వచ్చి నన్ను గ్రీట్ చేసి వాళ్ళు రకరకాలుగా అది వస్తుందండి, మనకి ఇది వచ్చేస్తుందంటే అవి ఏమీ వద్దు, మనం హ్యాపీగా ఉందాం, మన పని మనం చేసుకుందామని నేను వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. జగనన్న ఆశీస్సులతో ఫస్ట్ క్యాబినెట్లో వచ్చున్నానండి. వచ్చినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే 151 మందిలో జగనన్న నాకు ఒక ప్రయారిటీ ఇచ్చి నన్ను ఒక మహిళగా తన క్యాబినెట్లో పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అట్లానే ఆ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన అన్ని రోజులు కూడా నేను ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో కొద్ది సంవత్సరాలుగా క్రానిక్గా ఉండిపోయిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రమోషన్స్ కానివ్వండి, ఇంకా అందులో ఉన్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలకి వీళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్కటి కూడా సాల్వ్ చేయడానికి నాకు సహకరించారని నేను చాలా హ్యాపీగా ఆ శాఖలో నా బాధ్యతలు నిర్వహించడం జరిగిన తర్వాత ముందుగానే ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు 2.5 తర్వాత మిమ్మల్ని చేంజ్ చేస్తానని, మాకు ఫస్ట్ క్యాబినెట్ ఇవ్వడానికి ముందు. సో నేను వెల్ ప్రిపేర్డ్ అనమాట. సో ఇంకా కరోనా గురించి ఇంకా 4 నెలలు కూడా పొడిగించారు. సరే, ఒక క్యాబినెట్కి మేము వెళ్ళినప్పుడు రిజైన్ చేయమన్నారు. రిజైన్ చేయమంటే అందరం రిజైన్ చేసిన తర్వాత ఆ రోజు నేను ప్రెస్తో మాట్లాడుతూ కూడా చెప్పా, ఏమనంటే ఇన్ని జగనన్న 2.5 ఇస్తానన్నారు, ఇంకా 4 నెలలు ఇంకా అదనంగానే ఇచ్చారు. నా డిపార్ట్మెంట్లో నేను అడిగిన ప్రతిదీ ఒకటి నాకు సపోర్ట్ చేసి సహకరించారు, నేను హ్యాపీ. సో నేను ఇప్పుడు ఈ మిగిలిన టైం ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీకి పోయి పార్టీ పరంగా బాధ్యతలు తీసుకొని నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతిదీ చక్కబెట్టుకోవాలి. నాకు ఈ టైం ఇచ్చారు, నాకు ముందు గుర్తించి నాకు ఇచ్చిన దానికి జగనన్నకి థ్యాంక్స్ చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళిపోయానండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా కొవ్వూరు వెళ్ళిపోయి రిజైన్ చేసిన రోజునే లీడర్స్ అందరినీ పిలిచి మీటింగులు పెట్టి, నేను ఎలాగూ రిజైన్ చేశాను, బాధ్యతల నుండి తప్పుకున్నాను కనుక రేపటి నుండి వచ్చి ఇంకా అంతా మనం గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకోవాలి, మీరు అంతా సిద్ధంగా ఉండండి, నేను 2 డేస్లో వస్తాను, మొత్తం ఫుల్ ప్రిపేర్డ్గా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను వచ్చాను. తాడేపల్లి కూడా వెళ్ళి 2 రోజులు కొంచెం ఇంట్లో కొన్ని ప్రిపరేషన్స్ ఉంటే అవన్నీ చూసుకొని మళ్ళీ బయలుదేరదాం అనేసరికి మళ్ళీ మొదలైనయండి నాకు కాల్స్ అనమాట. సెకండ్ క్యాబినెట్ గురించి మీరు ఉండబోతున్నారు, ఇవన్నీ సీఎంఓలో నుండి కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ సీఎం గారికి దగ్గరగా ఉండే వాళ్ళంతా ఫోన్ చేసి చెప్తా ఉంటే నేను ఊరికే వాళ్ళు ఏదో నన్ను ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఉంటానని అయితే ఎప్పుడు అనుకోలేదు. అంటే ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లేదండి. మీరు గమనించండి, ఏ ఒక్క ఛానల్లో కూడా నా గురించి ఊహాగానాలు కానీ, నేను ఉంటానని కానీ, లేదా ఒక పేపర్లో వనితమ్మ ఉంటుందని కానీ ఎక్కడా రాలేదండి. అయితే నేను అనుకున్నా అన్నమాట, ఇంకా సరే మనకి ఎలాగూ ఆ థాట్ లేదు, ఎలాగూ బయట వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఇంకెందుకు మనం మాట్లాడకూడదు. అంటే ఏవో కొంచెం లీకేజ్లు ఉన్నా కూడా ఆ లీకేజ్లను కూడా మనం లీక్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంది, లాస్ట్ మినిట్లో అయినా కూడా మారచ్చు, అది రాజముద్ర పడేంత వరకు కూడా నమ్మకం లేదు. కాబట్టి నేను కొంత నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేను ఎక్కడ ఎవరితో షేర్ చేయలేదండి. తర్వాత
మరి మా కొవ్వూరు నాయకులకి గోపాలపురం నాయకులకి మరి దేవుడు ఏం చెప్పాడో ఏమో తెలియదు, కానీ వీళ్ళంతా మీరు సెకండ్ క్యాబినెట్లో ఉండాలండి, మళ్ళీ హోమ్గానే తిరిగి రావాలని నాకేంటో చెప్పేవారు. మన మీద ఇలా వెళ్తే అలా ఇచ్చేస్తున్నట్టు. ఇదేం కోరిక అని నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అసలు ఉండడమే ఎక్కువ, మళ్ళీ హోమ్ అని ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. పోనీ అదే శాఖ కంటిన్యూ చేస్తారేమో ఉంటే గనక అని నేను ఏదో అట్లా అనేదాన్ని. వెళ్ళామ సడన్గా ఒక 5 డే సీఎం గారు ఛానల్స్లో అదే టీవీలో రిలీజ్ చేశారు మన వాళ్ళ ద్వారా. ఆ లిస్ట్ వచ్చింది, చూసాము. సెకండ్ క్యాబినెట్లో ఉన్నాం. నెక్స్ట్ డేనే ప్రమాణ స్వీకారం వెళ్ళాము. వీళ్ళంతా ఏదైతే స్లోగన్ మొదలు పెట్టారో మా డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నారు అనమాట వెళ్తుంటే. ఏంటి వీళ్ళు ఎట్లా చెప్తున్నారు నాకైతే ఎట్లా అంటే వీళ్ళకి ఎట్లా తెలిసింది అనేది ఒక డౌట్ అయితే. కానీ నాకైతే అధికారికంగా ఎక్కడి నుండి రాలే. ఆ రోజు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి సీఎం గారిని కలవడానికి వెళ్ళిన తర్వాత సీఎం గారిని కలిసి గ్రీట్ చేసిన తర్వాత సీఎం గారికి కూడా తల్లి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, ఇంకా బాగా జాగ్రత్తగా చెయ్యి అన్నారు తప్ప శాఖ ఏంటో చెప్పలేదు. సరే ఇంకా సీఎం గారిని నాదేం శాఖ అని ఏం అడుగుతాం, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి సరే సార్ అని చెప్పి సీఎం గారికి థ్యాంక్స్ చెప్పేసి అందరం కలిసి జస్ట్ బయటకు వచ్చానండి. ఈ లోపల టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. మా మీడియా వాళ్ళందరూ పట్టుకుని మీకు ఇప్పుడే హోమ్ ఇచ్చినట్టు వచ్చిందండి, మరి ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటని. అంటే నాకు హోమ్ ఇచ్చారని కాదండి, లేకపోతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇచ్చారని కాదు. యాక్చువల్గా జగన్ అన్నతో క్యాబినెట్లో కాకుండా ఆయనతో ప్రయాణం చేయడం ఒక శాసనసభ్యురాలుగా అనేది అసలు జీవితంలో మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ప్రతిదీ కూడా అంటే బయట చాలామంది మాట్లాడుతుంటారు జగనన్న గురించి. జగనన్న మనస్తత్వానికి వీళ్ళు మాట్లాడేదానికి ఎక్కడ పొంతనుండదండి. మేము వెళితే ఎప్పుడు కూడా జగనన్న వనితమ్మ తల్లి ఎలా ఉన్నాం, ఇంతకు మించి వనిత గారికి ఏంటి సక్సెస్ మంత్రం ఏంటి అసలు? అదేనండి, అసలు వనితమ్మ తల్లి అనే ఒక మాట తప్పించి ఎప్పుడూ కూడా అసలు ఏదన్నా మేము మాకు ఇది కావాలి సార్ అని ఏదన్నా ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ పిలిచి అమ్మ అడుగుతుంది చేయండి, అమ్మ తల్లి ఈ 2 పదాలు తప్పించి ఇంకెప్పుడు ఏది రాదు. అంతగా అంటే మేము అంటే మా ఇంట్లో మా అన్న మా చెల్లెళ్ళు అక్కల అలా అంత ప్రేమగా పిలుస్తారో తెలియదు, కానీ ఒక్కొక్క సందర్భం నిజంగా అన్న ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంత స్ట్రెస్లో ఉన్నాండి, ఎంత బిజీలో ఉన్నాండి, అదే పిలుపు, అదే పలకరింపు, అదే నవ్వు. అంత చక్కగా రిసీవ్ చేసుకుని మాతో పని చేస్తుంటే మాకు ఇంకా అంతకన్నా కంఫర్ట్ ఏముంటుంది చెప్పండి మహిళలుగా. అసలు ఇంకా అన్న ఇచ్చిన సపోర్ట్ గురించి అయితే మాటలు లేవండి, అంత చక్కగా సపోర్ట్ చేస్తారు. అట్లానే ఏదైతే జగన్ అన్నతో మేము అంటే 2012లో పార్టీని విడిచిపెట్టి టీడీపీని విడిచిపెట్టి నాకున్న ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి అసెంబ్లీలో అవిశ్వాసానికి ఆ రోజున అర్ధరాత్రి నిలబడిన కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ నుండి వచ్చిన శాసనసభ్యుల్లో నేను ఏకైక మహిళనండి. ఆ రోజున నేను అసెంబ్లీలో అవిశ్వాసానికి నిలబడిన రోజున నాకు చాలా రకాలుగా టీడీపీ పార్టీ నుండి ప్రెషర్స్ వచ్చాయి. అంటే ఎందుకు అని అంటే వాళ్ళు కొంత పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి విప్ జారీ చేశాం కనుక మీ మీద యాక్షన్ తీసుకుంటామని ఇలా రకరకాలుగా వాళ్ళు మాట్లాడినా కూడా మనము ఆల్రెడీ అక్కడ నుండి ఇక్కడ వచ్చాము, పార్టీ కండువా మోస్తున్నాం కనుక ఈ పార్టీకి కట్టుబడి ఉండాలని ఆ రోజున ఏదైతే మేము ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని జగనన్న వెంట నడిచామో, జగనన్న ఎప్పుడు కూడా తనతో కష్టాల్లో నిలబడిన ఏ వ్యక్తిని కూడా మర్చిపోలేదండి. మేము ఆ రోజున ఎవరెవరమైతే జగనన్నతో వచ్చామో వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు, అంతగా మమ్మల్ని గుర్తించారు, గౌరవించారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? లైఫ్ లాంగ్ మాజీ మంత్రిగా మేము ఉంటాము, అది చాలు. ఈ రోజున నేను ఎప్పుడు ఊహించండి నా జీవితంలో జరిగింది హోం మంత్రి అనేది. నేను ఎప్పుడు ఆశపడలేదండి, కావాలని కోరుకోలేదు. అలాంటిది నాకు మరి మాజీ హోంమంత్రి అనేది అంతకన్నా ఇంకా గౌరవం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్ని అసలు ఏ రూపంలో